నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకుల నుండి తరతరాలుగా మన పెద్దలు చెట్లతోటే మన ఆకులు కానీ, అలుములు కానీ, పండ్లు కానీ, కాయలు కానీ, ఏర్లు కానీ, హనుమంతో మన పెద్దలు మాకు అడవిలో డాక్టర్ ఉండరు. మీ సొంత మూలికలు సేకరించుకొని మా తాత 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 పెద్దల నుండి మానవ జలవెత్తినట్టు వరే ఈ చెట్టు పనిచేస్తుంది, ఈ చెట్టు పనిచేస్తుంది, ఈ చెట్టు ఉపయోగపడుతుంది, ఈ చెట్టు ఉపయోగపడుతుంది అని ఆ చెట్లు కొంచెం 10 ఏళ్ళ పిల్లోడు అయితే ఎమ్మడేసుకొని బాంబామడులు తిరిగి ఎక్కువ బాంబామడులు తిరిగేది, మామాలుడే తిరిగేది. మామాలుడు ఎక్కువ, బాంబామడులు ఎక్కువ. అందుకోసం చెప్పుకొని నేర్పించుకొని వైద్యం చేసుకునేవాళ్ళు. మామ నాకేముంది మామ, నాకు కొంచెం లేస్తుంది, ఆ తర్వాత మెత్తగా అయిపోతుంది మామ, ఏం చేయాలి మామ చెప్పమ్మా, నాకేమన్నా ఉంటే నాకు చేసి మామ అని మామ అంపటి అల్లుడు అన్నాడు. ఒరే ఎందుకురా, ఏమిరా, ఎందురా ఏమంటే, లేదు మామ నాకు చాలా బాధ ఉంది మామ, భయం ఎత్తుంది, ఆ పాపనేమో పెద్దలు పెడుతుంది అమ్మాయి, నాకేమో భయం ఎత్తుంది, ఏం చేయాలి మామ, దానికోసం నాకు ఇబ్బంది ఉంది మామ, ఏదైనా తెలిస్తే చేసి మామ అంటే, ఒరే రేపు పొద్దున ఏకులు లేరా, ఏకులు వేసి మా బిడ్డను అడిగి ఇంత బుక్క సర్ది కట్టుకో, కొండకి వెళ్ళిపోదాం, గడపార తీసుకో, ఆ గడపార గొడ్డలు తీసుకొని పోదామని పోయినారు. పోయినాక అడవిలోకి పోతే, ఒరే ఈ ఊడిగ చెట్టు ఉంది కదరా, ఊడిగ చెట్టు ఏర్లు దొగ్గరా అన్నాడు. ఊడిగ చెట్టు ఏర్లు దొక్కున్నారు. తొక్కుని వస్తా ఉంటే, ఒరే ఏగి చెట్టు ఏర్లు దొగ్గరా అంటే ఏగి చెట్టు ఏర్లు దొగినాడు. ఏమో ఏగి చెట్టు ఉడిగ చెట్టు చాలా బలమైన చెట్టు కదా మామ అంటే, ఆవురా బలమైన చెట్టు కాబట్టి తీసుకోరా అని చెప్పినాడు. ఏగి చెట్టు ఏర్లు, ఊడిగ చెట్టు ఏర్లు. తర్వాత వస్తుంటే వాగ్గడ్డన నీళ్ళు ఉన్నాయి, మడుగు ఉండేది. ఆ మడుగు గడ్డన ఒక మూలికే ఉండేది. ఏ మూలికంటే తేలుగొండ చెట్టు. దీని పేరు తేలుగొండ. అంటే కొండ అంటే ఏంది, అంగనం. తేలుగొండ చెట్టు. ఈ చెట్టుకు చాలా పొగరు. ఈ చెట్టుకు ఒక తేలు కుట్టిందనుకో, ఆ ఆకులు నలిచిపెడితే తేలు మాయమైపోతుంది. మగపిల్లోనికి విపరీతమైన బలం ఇది. ఆ 2 చెట్టు ఏర్లు, ఈ చెట్టు సొమ్మలను తీసుకొని చూర్ణం తయారు చేసుకొని, అల్లుడా చూర్ణం తయారు చేసుకొని, ఈ చూర్ణము నువ్వు పండుకునేటప్పుడు 1 గంట ముందు, భోజనం కంటే 1 గంట ముందు పొద్దుగాలనే మేకపాలు దొరికినా, ఆవు పాలు దొరికినా, బర్రెపాలు దొరికినా, ఏం దొరకలే అనుకో, బెల్లం నీళ్ళు కానీ, మామూలు నీళ్ళు కానీ, 4 రకాలు చెప్పినాడు. ఒరే ఆవు పాలు దొరికినా, మేకపాలు దొరికినా, బర్రెపాలు దొరికినా, ఏమి దొరకకుండా బెల్లం నీళ్ళు దొరికినా, బెల్లం నీళ్ళు లేకుండా కూడా నీళ్ళతో కలుపుకొని తాగురా అన్నాడు. ఎంత ఒక పొట్లం కట్టి, పొట్ల పక్కనగా ఒక చెంచా కట్టుకొని తాగేవాళ్ళు. తింటే రాత్రి అంతా జాగరణ. వీనికి ఒకటే కావడం లేదంట. పెద్ద మంచి పోవడానికి చెప్పినాడు కానీ ఆగడానికి చెప్పలేడు. యాసిడ్కి వచ్చి ఆయమ్మకు, అయ్యా నీ కాలు మొక్కుతా, నన్ను వదిలిపెట్టాయా అని చెప్పింది భార్య. అంటే ఏం కాదు అని అట్టే ఉండి పొద్దున్న లేచి తెల్లారంగానే 6 గంటలకే మామ అల్లుడు సలిమంట కాపునికి వచ్చినాడు. సలిమంట కాపుకుంటున్నాడు. సలిమంట కాపుకుంటుంటే మామ అది అల్లుంది లేచే ఉంది అట్లే. మామ వచ్చి ఎదురు కూర్చొని, ఏమిరా అంటే, మామ ఇది తగ్గకుంది, ఏం చేయాలంటే, ఒరే నువ్వు పోతివి చెప్పుదామంటే దమ్ముకులు లేచిపోతివి, నీకు తొందర ఎక్కువ, నువ్వు లేచిపోతివి, ఒరే దీనికి ఇరగడు ఇదిరా, అది తగ్గాలంటే మనం ఏం చేయాలంటే ఒక దాంట్లో నిమ్మకాయ నీళ్ళు కలిపి పెట్టుకోవాలరా. నిమ్మకాయ నీళ్ళు కలిపి పెట్టుకొని పని అయిపోయిన తర్వాత వద్దనుకుంటే ఆ నిమ్మకాయ నీళ్ళు తాగితే బంద్ అవుతుంది ఆయన. అందుకోసం నీకు వివరంగా చెప్తున్నా. పోయే బాగా బలంగా ఉండేది చెప్పినా, డౌన్ ఏది కూడా చెప్పినా, ఈ రహస్యం అనేది మన ఇంటి వరకే ఉండాలరా, వేరే వాళ్ళకి చెప్పకూడదురా అని చెప్పినాడు. అంటే ఎట్లా మామ అంటే, ఇప్పుడు వైద్యానికి రహస్యం అంటే ఒక బలము, రహస్యం రాకుండా బలం ఉండదు. దీన్ని వాడుకునేటప్పుడు వాడుకునేది చెప్పిన, ఉండేటప్పుడు ఉండేది చెప్పిన, వద్దనే చెప్పిన. తర్వాత ఇంకొకటి ఉంది నాయన, ఒకటి చిల్లగింజ ఉంటుంది, ముష్టి గింజ ఉంటుంది, ఆ వాము ఉంటుంది, వద ఉంటుంది. ఇవన్నీ 4 రెడీ చేసుకొని ఒక గుళిక లెక్క చేసి పెట్టుకోవాలి. ఆ గుళికలో మన భార్య ఊరికి పోయింది, పుట్టింటికి పోయింది, మనం ఇంటికాడ ఉన్నాం, ఆ మందు తాగకుండా ఆ గుళిక వేసుకుంటే నీకు ఆ నరం అనేది ఎక్కువ ప్రెజర్ కాదు, నరం అనేది లేవదు. అప్పుడు నువ్వు ఆ సంతోషంగా ఉండొచ్చు. పక్కసారి నరం మళ్ళీ భార్య లేనప్పుడు లేచిందనుకో, యామకు అమ్మకాడ చేపెట్టినామనుకో, తన్నులు తప్పదు నాయన. తంతారు కాదు, చంపేస్తారు. మన ఆదివాసి గిరిజనులు ఎవరి భార్యగా వాడే చూసుకోవాలి కానీ, ఒకరి భార్యకి చూసినా, ఒకరి భార్యని మాట్లాడినా అమ్ములు వేసుకొని చస్తారు రాలుడా. అందుకోసం ఈ జాగ్రత్త చేసుకో, ఆ జాగ్రత్త చేసుకో.
అందుకోసం ఈ వైద్యము 100 శాతం కాదు, 1000 శాతం కాదు, 1,00,00,000 శాతంగా ఛాలెంజ్ చెప్తున్నా. ఎందుకంటే ఇది మా మామ అల్లుల మాట. మామ అల్లుళ్ళు వైద్యం పెట్టే వైద్యం. ఈ వైద్యం మన తాతల నుండి కనిపెట్టిన వైద్యం. అందరికి ప్రజలకు, వైద్యులకు, డాక్టర్లకు అందరికి నమస్కారం పెట్టి పిట్టకథలు కాదు. శాశ్వతంగా మీరు ఒక 1 మంది తీసుకొని చూడండి మందు. ఆ 1 మందులు మీరు ట్యాంక్ చెప్తారు. దీని పేరే తేలుగొండి. తేలుగొండి అంటే ఏంది? కొండ అంటే ఏంది? కొండ అంటే అంగనం. ఈ సర్వం అనేది ఈ భాషతోటి ఇవి చెప్తారు కాబట్టి ఈ చక్కని వైద్యం ఈరోజు చూపిస్తున్నా. మీకందరికి ఉపయోగపడతాను, మంచి వైద్యం చేస్తాను, అబద్ధం వైద్యం చేయను. అందరూ బాగుండాలని డాక్టర్లు, వైద్యులు, చిన్న పెద్ద, గురువు, దైవం అందరికి నమస్కారం పెట్టి చెరువు తీసుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.